నా పేరు అనుష చల్మల్ శెట్టి. వేపశెట్టి విజయ్ అనే ఆయన నేను 7 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము. ఏం చేస్తాడమ్మా విజయ్? విజయ్ బిల్డర్ అండి. 7 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము. పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను నా దగ్గర ఉన్న మనీని 15 లక్షల రూపాయలు మనీ, 10 లక్షల రూపాయలు బంగారం మా చుట్టాల దగ్గర అప్పు చేసి మరి నేను తనకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే 4 సార్లు తాకట్టు పెట్టుకున్నాడు, ఇడిపిచ్చి ఇచ్చేసాడు. 5వ సారి మాత్రం బ్లాక్ చేసేసాడు. చేసిన తర్వాత నాది నాకు ఇవ్వు అంటే తాకట్లో ఉంది అని అంటున్నాడు కానీ ఇవ్వట్లేదు. తీరా ఈ విషయం ఏంటంటే 1 సంవత్సరం క్రితం నుంచి ఒక అమ్మాయిని రాజేంద్ర టవర్స్ లో పెట్టుకుని ఉంటున్నాడంట. ఆ అమ్మాయి పేరు అనిత తొమ్మల. తను రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది, కలెక్టర్ ఆఫీస్ లో రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది. చేసిన తర్వాత ఆ అమ్మాయి స్పష్టంగా నా బంగారం వేసుకుని తిరగడమో చూశాను. ఆ అమ్మాయికి 23 లక్షలు పెట్టి ఇక్కడ ఫ్లాట్ కొనిచ్చాడంట రవీంద్ర టవర్స్ లో. కానీ తిన మనీగా మాత్రం చెప్పట్లేదు. మరి నా డబ్బులు ఏం చేశాడో ఏంటో తెలియట్లేదు. నా డబ్బులు ఇవ్వమని అడిగితే మాత్రం నన్ను చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు. అసలు నువ్వెప్పుడు ఇచ్చావు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను హ్యాండ్ పరంగానే తనకి ఇచ్చాను, మనీ గాని బంగారం గాని. అది వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలుసు, అందరికీ తెలుసు ఇచ్చిన సంగతి. మా ఇంటి దగ్గరకు కూడా వచ్చి నన్ను పద్దాకా అల్లరి చేసేవాడు, అల్లరి చేసి సెక్సువల్ గా టార్చర్ చేసేవాడు. అక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని చెప్పి చివరికి పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయిని మరి సహజీవనం చేస్తున్నాడో పెళ్లి చేసుకున్నాడో తెలియదు కానీ ఆ అమ్మాయికి కూడా ముందు భర్త ఉన్నాడు. ఈ అబ్బాయితో కలిసి ఇక్కడ ఉంటుంది. నాకా అండి 6 మంత్స్ నుంచి లేడండి. అంటే నేను రీసెంట్ గా నిన్న కూడా చేశాను. తనది మాత్రం బ్లాక్ లో ఉంది. నా నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు. ఈ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడు. ఏం చేస్తాడమ్మా? తను బిల్డర్ అండి. ఇప్పుడు మీరేం కోరుకున్నారు? నా బంగారం ఇవ్వు అని అడిగినందుకు తను ఏం చేశాడంటే ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి నన్ను కొడితే నేను ఆ కక్ష ఆపుకోలేక వెళ్ళి పెట్రోల్ పోసి ఆయన నాకు దొరకనప్పుడు పెట్రోల్ పోసి కార్ అంటించానండి. నేను అంటిస్తే దాన్ని పెద్ద న్యూస్ చేసేస్తున్నాడు. ఇప్పుడు నాకు జీవితంలో జరిగిన అన్యాయం కంటే కార్ తగలపెట్టడం అనేది ఏం లేదుగా. 1 లక్ష రూపాయల సొమ్ముని నేను డ్యామేజ్ చేశాను. నా జీవితమే డ్యామేజ్ అయిపోయింది. దాని గురించి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ అనితను మాత్రం ఇక్కడికి పిలవట్లేదండి, స్టేషన్ కి పిలవట్లేదు. అనిత తొమ్మల తను రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది, కలెక్టర్ ఆఫీస్ లో. తను మాత్రం ఇక్కడికి పిలిచి విచారణ మాత్రం జరిపించట్లేదు. అసలు నా మీద తను ఎవరన్నా నా మీద చేయి చేసుకుంటుంది. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదైందండి? తెలీదండి. నేనైతే నిన్న కంప్లైంట్ పెట్టాను. సిఐ గారు రేపొద్దున 10ంటికి రమ్మన్నారండి. నాకు వేపశెట్టి విజయ్, తొమ్మల అనిత నుంచి నాకు ప్రాణహాని ఉందండి. నాకు రక్షణ కల్పించాలి. వాళ్ళిద్దరూ నన్ను నిన్న ఏ విధంగా కొట్టారో మీరు సీసీ ఫుటేజ్ లో చూసుకోవచ్చు. ప్రతిసారి ఇప్పుడే కాదు, గతంలో కూడా రక్తం వచ్చేటట్టు కొట్టేవాడండి. సంఘర్షణలో కూడా అమ్మాయి ఎంతసేపు నా ఒంటి మీద ఉన్న క్లాత్స్ తీసేయడానికి ట్రై చేసింది. మానసికంగా నా పరువు తీయడానికే ప్రయత్నించింది ఈ తొమ్మల అనిత అనే అమ్మాయి. మా అమ్మగారికి కూడా వాళ్ళ నుంచి చాలా ప్రాణహాని ఉందండి. కనిపించే దెబ్బలు ఇవ్వండి, కనపడకుండా లోపల చాలా నొక్కి పిసికేసి జుట్టంతా పీకేసి చాలా రకాలుగా ఇచ్చేసారండి. ఫోటోలు ఉన్నాయా మీ దగ్గర? ఏంటండి? మీరు ఆయన దిగిన ఫోటోలు ఉన్నాయండి. ఫోన్లో ఉంటే చూపించండి. ఇది ఎరేస్ చేస్తారు. ఈ తొమ్మల అనితాన్ని కూడా చూపించారండి. కొంచెం వచ్చాము కాల్ చూపాము. ఫైర్ స్టేషన్ ఆరిపోయింది.